వైసీపీ హయాంలో ఆయుర్వేద ఫార్మసీలో భారీ అవినీతి జరిగిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. 4 కోట్ల టీటీడీ నిధులతో మందులు తయారు చేసే యంత్రాలను కొనుగోలు చేశారని, వాటిలో కొన్ని ట్రయల్ రన్లోనే కాలిపోయాయని, మరికొన్ని పనిచేయట్లేదని చెప్పారు. పనికిరాని యంత్రాల తుక్కుకు అమ్మితే 40,000 కూడా రావన్నారు. సెకండ్ హ్యాండ్ యంత్రాలను కూడా కొనుగోలు చేశారంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే దానిపైన ధ్వజమెత్తి మీడియా సమావేశంలో కూడా సరే నిలదీస్తున్న పరిస్థితి అయితే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. అయితే తాజాగా ఇవాళ అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయుర్వేదకి సంబంధించినటువంటి సింగాపురంలో ఉన్నటువంటి మెడిసిన్స్ తయారు చేస్తారో అక్కడ అక్రమాలు జరిగాయంటూ కూడా సరే బీజేపీ నేత అయితే టీటీడీ బోర్డు సభ్యుడిగా నుండి భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో భానుప్రకాష్ రెడ్డి గారు ఎంత మాట్లాడుతున్నారు సార్, చెప్పండి అసలు ఏం జరిగింది సార్ అక్కడ? వెంకటేశ్వర స్వామికి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కళాశాల ఉంది. దానికి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ శ్రీనివాస మంగాపురంలో ఉంది. 17/2/2022లో రెజల్యూషన్ నెంబర్ 280లో ఆ ఫార్మసీలో దాదాపు 4 కోట్ల రూపాయలతో నూతన మెషినరీని పెట్టడం జరిగింది. ఆ మెషినరీ ద్వారా ఆయుర్వేదిక్ మాత్రలు మందులు తయారు చేసి ఆయుష్కి కూడా సప్లై చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈ 4 కోట్ల మిషన్ ఇన్స్టాల్ చేసిన రోజు ఒకటి కాలిపోయింది. ఒకటి వచ్చి మనం ఏదైనా దాంట్లో రా మెటీరియల్ వేస్తే ఎగిరి వెనక్కి వచ్చేస్తుంది. ఇంకో మిషన్ బోల్ట్లో ఎగిరి పడిపోయినాయి. ఇంకో మిషన్ మాత్రలు తయారయ్యే సమయంలో ఆయిల్ వచ్చి మిక్స్ అయిపోతుంది. ఏ ఒక్కటి కూడా నాణ్యత అనేది లేదు. నాణ్యత లేని మిషన్లు తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి ఖజానాకి కట్టబెట్టి కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. ఈ 4 కోట్ల రూపాయలు దాదాపు 2 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్కి చెల్లించడం జరిగింది. ఇంత అన్యాయం జరిగిన స్వామివారికి ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు 3 ఏళ్ళు? కరుణాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే స్వామివారి ఖజానాకి నష్టం జరిగింది, కాలిపోయింది, బూడిదైపోయింది, ఇవన్నీ స్వామివారి ఖజానాకి నష్టం కదా, వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఎందుకు చర్యలు తీసుకోలేదయ్యా? ఎవరిని కాపాడడానికి, ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? ఇది మంచిది కాదు. ఎందుకు జరిగే ఒకసారి ఆలోచించండి. దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు, లబ్ధిదారులు అందరినీ టీటీడీ తొందరలోనే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు నిలబెట్టబోతున్నారు. సార్, ఈ యొక్క మిషనరీ ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసి ఎప్పుడు కొనుగోలు చేస్తారు? ఇది 2022లో రాజేష్ అనే కాంట్రాక్టర్కి కట్టబెట్టేదానికే రూపకల్పన జరిగింది. ఏదైనా బ్రాండెడ్ మెషినరీ తీసుకోవాలి. టీటీడీకి దాదాపు 5,400 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్తో నడుస్తుంది. 20,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అలాంటి సంస్థ ఒక బ్రాండెడ్ అంటే కంపెనీ నుంచి బ్రెడ్ అంటే ఆప్షన్ ఇవ్వాలి తప్ప వీళ్ళంతా అసెంబుల్ చేసి ఎక్కడో గుజరాత్లోనూ కోయంబత్తూరులో అసెంబుల్ చేసి తీసుకొని వచ్చి మిషన్ పెట్టారు. ఇంకో టెక్నీషియన్ చెప్పాడన్నా ఇది సెకండ్ హ్యాండ్ మిషన్ అని చూపించాడు నాకు. టెక్నికల్గా దానికి సూట్ అయ్యే మిషనే కాదు, మొత్తం దానికి కేవీ కూడా 200 కేవీ కెపాసిటీ దాన్ని ఇంక్రీజ్ కూడా చేయడం జరిగింది. ఆ మిషనరీస్ నాణ్యతకి దానికి ఎలక్ట్రిసిటీ తోడవ్వాలని చెప్పి నేను మా ఎస్సీ గారితో కూడా మాట్లాడితే మా సైడ్ నుంచి ఏం తప్పు లేదు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చినట్టు మిషన్ తప్పు, వచ్చినట్టు మిషనరీలో లోపాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తిగా 4 కోట్ల రూపాయల మిషనరీ ఈరోజు తుక్కుకేస్తే 40,000 రూపాయలు కూడా రాదంట. 4 కోట్ల రూపాయల మిషన్ తుక్కుకేస్తే అంటే పాత సామాన్లకు అంటారు చూడండి, వేస్తే 40,000 రూపాయలు కూడా రాదని చెప్పి అక్కడ టెక్నీషియన్స్ చెప్తున్నారు. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయితే నరసింగాపురంలో ఉన్నటువంటి ఆయుర్వేద కళాశాలకు సంబంధించి ఏదైతే మిషనరీ అయితే 2022లో కొనుగోలు చేశారు, 4 కోట్ల రూపాయలు విలువ చేసిన మిషనరీలో అవకతవకలు జరిగాయి, నాణ్యత లేని నాసిరకం మిషన్లతో కొనుగోలు చేశారు. కాబట్టి ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడే కూడా కాలిపోయాయి అనేసి కూడా సరే భానుప్రకాష్ రెడ్డి గారు ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా కానీ తిరుమల శ్రీవారి డబ్బులను కక్కిస్తామంటూ కూడా సరే భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద 24 గంటల వీరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా సరే భానుప్రకాష్ రెడ్డి మీడియాముఖంగా తెలియజేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుంచి.